నమస్కారం సార్. ఈ కాళేశ్వరం దాని మీద, కమిషన్ దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి? వాస్తవంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం అంటున్నారు, ఏ ప్రాతిపదికన అంటున్నారు? ఏమంటారు కృష్ణారెడ్డి గారు మీ పార్టీ? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నారు సార్. ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాళేశ్వరం అనే ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజు నుంచి దాని మీద అవినీతి ఆరోపణలు కానీ అక్రమాల గురించి కానీ ప్రచారం జరుగుతూనే ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానీకానికి నీతి వృత్తం చేయలేకపోయింది. దాని మీద ఆరోపణలకు వచ్చిన వాటిని తప్పు అని నిరూపించడంలో ఆనాడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. దాని ఆధారంగా జరిగింది. ఇందాక పవన్ అక్క గారు మాట్లాడుతున్నారు, బాంబులు పెట్టిండ్రు అంటున్నారు. అది ఏదైతే బాంబులు పేలినాయి అంటున్నారో, కూలింది అంటున్నామో, అది నాసీ రకమైన పనులతోటి అవినీతితో చేసడంతో అది కూలిపోయిన దగ్గర బాంబులు పెట్టి పేల్చింది అంటున్నారు. ఆనాడు మీ పార్టీ ప్రభుత్వమే ఉంది. ఎలక్షన్స్ ముందు అక్కడ ఎవరు మీడియా వాళ్ళు పోయినా, ఎక్కడ పోయినా, అక్కడ మేటిగడ్డ దగ్గర అయినా, కాళేశ్వరం దగ్గర అయినా మీరు పెట్టిన 144 సెక్షన్ పెట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకు అపోహ కల్పించిందే మీ పార్టీ, మీ ప్రభుత్వం. ఈ రోజు వచ్చేసి ఎవరో పెట్టారు, ఆనాడు మీరు నిరూపించాల్సింది బాంబులు పెట్టినరు అనేది. ఇంకొకటి మీరు చెప్తున్నారు కేసీఆర్ గారు అవినీతి చేయలేరు, కరెక్టే. అధికారులు కూడా అవినీతి చేయలేరు అనేది మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర గవర్నమెంట్ వాల్యూలో 600 నుంచి 700, 800 కోట్ల డబ్బు దొరికింది ఏసీపీకి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది? మనము ఒకటి మాట్లాడేటప్పుడు ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే కావచ్చు, దాని మీద జరిగిన అవినీతిని కానీ, దాని మీద జరిగిన నాసిరకమైన పనిని కూడా మనం కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక అంశం ఏంటంటే, నేను ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇందులో బీజేపీ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా బీజేపీ గమనిస్తూనే ఉన్నది, బీజేపీ ఆలోచన చేస్తూనే ఉన్నది. ఏ కాళేశ్వరము అవినీతిలో భాగం కొంత రేవంత్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన డబ్బు ఢిల్లీకి మూటలు పోవడంతో కాళేశ్వరం మీద కమిషన్ నీరు గారిపోయింది. ఇదేంటంటే ఢిల్లీకి ఏదో సిబిఐకి ఇచ్చినని బీజేపీ మీదకి రుద్దే ప్రయత్నం చేసి సిబిఐకి ఎలాంటి ఆధారాలను కానీ, ఎలాంటి రిపోర్ట్లు కానీ సబ్మిట్ చేయకుండా పక్కదారి పెట్టేసేసి ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో టైం వేస్ట్ చేసి ఒక ఘోష్ కమిషన్ అని తెప్పించుకొని దాని మీద ఏం చర్యలు తీసుకున్నాడు, ఏం రిపోర్ట్ వచ్చిందనేది డిస్కస్ చేసిన అన్నాడు అసెంబ్లీలో. మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది అనేది తెలియట్లేదు. ఆ ఒక ఘోష్ కమిషన్ అడ్డం పెట్టేసి బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు దాంట్లో వచ్చిన అవినీతిని ఈయన కూడా భాగస్వామ్యం చేసుకొని ఇద్దరు తోడు దొంగల ఆట ఆడి ఈ రోజు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వాదనలు వినిపించకోకుండా ఇది చేసింది. ఇదేంటంటే మాకు అవినీతి జరగలేదని వీళ్ళు అనాలే, మేము ఏదో దాంట్లో ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేసినా హైకోర్టు అడ్డుకున్నదనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించడానికి ఒక పెద్ద నాటకానికి తెరలేపిండ్రు అనేది కుట్రపూరితం చేయడానికి కుట్రపూరితంగా ఈ 2 పార్టీలు ఆడుతున్నాయి. దీనితోటి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందనేది వాస్తవం ఎవరన్నా కాకపోయినా, ఎందుకంటే అధికారుల దగ్గరనే ఒకరిద్దరే కాదు 100 మంది దగ్గర కూడా దొరికిన తర్వాత మనం అది మాట్లాడడానికి కూడా సమంజసంగా. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళు ఈ 5-6 నెలల నుంచి ఇప్పుడు ఫార్ములా 1 కేసు ఎటువైందో, రేపే అరెస్ట్ అవుతున్నాడు, పొద్దున్నే అరెస్ట్ అయిపోతున్నాడు, అయిపోయింది. కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తాడు, హరీష్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పేసి లేఖలు ఇచ్చి భయపెట్టుకొని రాజకీయం చేస్తుంది ఎవరు, ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం గమనిస్తుంది, బీజేపీ కూడా గమనిస్తుంది. ఇదన్నిటికీ మరి ఎందుకు అడ్డుకట్టబడుతుంది? పూర్తి స్థాయిలో ఎవరు తప్పించుకోలేరని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని వెనుకాడు చేస్తున్నాడు? ఇప్పుడు ఏంటంటే మనం గత 5-6 నెలల నుంచి మనం కానీ, నేను కానీ, మా పార్టీ కానీ తెలంగాణ సమాజం పూర్తిగా అవగాహన చేసుకుంటున్నది ఒకటే అంశం. ఈ వీళ్ళు
మీ మీద మేము అనాలి, మీరు మీద మీరు అనాలి. మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాము, మళ్ళీ మేము తిట్టినట్టు చేస్తాము, మీరు కొట్టినట్టు చేయరు అనేది వీళ్ళిద్దరు ఆరోపణలు ఉంటున్నాయి. ఇందులో బీజేపీని ఎదుర్కోకుండా, బీజేపీని ముందుకు రాకుండా వీళ్ళిద్దరు ఇక్కడ ఒక మీటింగ్ అనగానే వీళ్ళు ఇంకొక మీటింగ్ పెడతారు, వీళ్ళు ఒక ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వగానే వీళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు. దీంతో బీజేపీని ఎదగకుండా ఒక కుట్రపూరితంగా రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయి చేస్తున్న కుట్ర కోణమే తప్ప ఇది తెలంగాణ సమస్యకు ఉపయోగపడే విధంగా, తెలంగాణ ఓకే అభివృద్ధి కృష్ణారెడ్డి గారు. గురించి ఆలోచన చేసే విధంగా రెండు పార్టీలకు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం.